ఆహా, గాడ్ ఈస్ గ్రేట్. అరే రండ్రా, టైం అవుతుంది, వెళ్దాం. అరే అరే స్వీటీరా, నేను చెప్పాను స్వీటీ అని. ఇప్పుడే వచ్చేస్తాను. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ ఇప్పుడే వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. ఏముంది? రెడీయా అన్న? ప్లాన్స్ ఏంటి? టికెట్లు అయిపోయానా? బ్యాడ్ లక్. ఏమన్నా కొత్తగా చేద్దామా? కొత్తగా అంటే గుర్తుకొచ్చింది, వెళ్ళి స్వీటీని చూద్దామా? అన్నా ప్లీజ్ అన్నా, వద్దన్నా, వద్దులే అన్న. వీడేంట్రా ఇలా అంటున్నాడు? ఆయన ఎందుకు వద్దురా? కాలేజ్లో యాంటీనా సిగ్నల్స్ అని వాళ్ళు బోల్తా, ఇక్కడేమో రూమ్ రెంట్ కరెంట్ బిల్ అని వాళ్ళు. మధ్యలో హ్యాపీగా ఉందామని వస్తే నాగేంట్రా ఈ బోల్తా? మధ్యలో తరతరాలుగా యుగాలుగా మీ సీనియర్స్ మమ్మల్ని తొక్కేస్తున్నారు కదరా. రాను బా. ఏంట్రా ఎదవ యాక్షన్లు? అరే నువ్వు ఇటు తిరిగిరా, ఒక్కొక్కడికి తాట చేస్తా. ముందు కదలండి రా, కదలండి కదలండి. Sweetie, I am coming. అన్న అన్న నేను కాదన్న, అంతా కూడా చేసాడన్న, అంతా కూడా చేసాడన్న. అరే నేనురా, రండి. స్వీటీ స్వీటీ, హలో. రే రే, వీడు మారడు. రే ఏంట్రా? స్వీటీకి యాక్సిడెంట్ ఏందంట్రా? అవునా, పోదాం పదా.
హలో, అదేంటి వెరైటీగా? ఇదేనమ్మా, అస్సలు వెరైటీ లేకుండా ప్రతి ఒక్కరికి నన్నే వాడుకొని నేను నన్నే మోసం చేయడం. బా, ఎక్కడ ఉన్నావు? బావేంటి ఇక్కడ కూర్చున్నాడు వెరైటీగా? ఓ, సెల్లో సిగ్నల్ లేకపోయి ఉంటుందిలే, అందుకే ఇక్కడ కూర్చున్నాడు. బా, గేట్ పడకముందే దూకేసా వెరైటీ. బా, ఇక్కడేం కూర్చున్నా బా వెరైటీగా? నిజం చెప్పా, సెల్లో సిగ్నల్ లేదనేగా ఇక్కడ కూర్చున్నా వెరైటీగా? జోక్ చేశానులే వెరైటీగా. బా బా వింటున్నా బా? అవును బా, ఆకాశంలో రింగ్ రోడ్లు వేస్తున్నారేంటి వెరైటీగా? అవునులే, మనది రాజధాని అవుతుందిగా వెరైటీగా. అంతే కదా? అంతేలే. అవును, నేనే వెరైటీ అనుకుంటే నువ్వు నాకన్నా వెరైటీగా ఉన్నావే. బా బా, అరే ఎప్పుడొచ్చావురా? అరే సిద్ధు, నువ్వేనా? ఏంట్రా ఇందాక నుండి తెగ అవుతున్నా వెరైటీగా? అసలు నువ్వు పట్టించుకోలేదా? ఏమైందిరా? మళ్ళీ వచ్చావేంట్రా ఇక్కడికి? చెప్పా కదరా, వదిలేరా, మర్చిపోరా. నువ్వన్నా చెప్పరా. అరే ఏంట్రా, చెప్పే కదరా, మర్చిపోరా. అరే ఎలా చెప్పానురా? బాగా చెప్పానా? ఊరి దేశాలు, నేనేమన్నా డైరెక్ట్ అన్నా? నేను చెప్పిండే నాకే చెప్తాను అని చూడరా. నువ్వన్నా చెప్పరా. అసలు ఏమైందిరా? పొద్దున్నే స్నానం అయింది, తర్వాత టిఫిన్ అయింది, మధ్యాహ్నం భోజనం అయింది. ఇప్పుడు నువ్వు ఆన్సర్ కరెక్ట్గా చెప్పకపోతే నీకు పెళ్ళి అయ్యిద్ది. ఏమైందిరా? మన వల్ల ఒకరు కన్నీరు పెట్టుకుంటే అది పాపం రా, అదే ఒకరి వల్ల మన కన్నీరు పెట్టుకుంటే అది ప్రేమ. నాదే ఒక వెరైటీ స్టోరీ అనుకుంటే నీది ఇంకో వెరైటీ స్టోరీ. సరే, నీదే ముందు చెప్పు. అరే సిద్ధు, హారతి వెలిగించిన కాంతి, ప్రేమించిన మనశ్శాంతి రెండూ ఉండవరా? అలా ఏం లేదురా, దానివల్ల నాకు మనసు అనుకోవడం అలా ఏం లేదు, అలా ఏం జరిగింది. కాకపోతే ఏదో సడన్గా అలా జరిగిపోయింది అంతే. ప్రేమంటే అంతేరా, అన్నీ సడన్గానే జరుగుతాయి. నేను సడన్గా ప్రేమలో పడ్డానా, సడన్గా ఖర్చు పెట్టానా, సడన్గా మోసపోయానా, అంతే. ఇదంతా వెరైటీ. నువ్వు ఊరికే మోసపోయాను అనకరా, నేనేం మోసపోలేదురా. కాకపోతే ఆ రోజు పొద్దున ఫోన్ కాలు, సడన్గా మాటలు, నేను అక్కడే ఉన్నాను రా అప్పుడు దాకా. నేను అక్కడ ఉంటే అలా జరిగేది కదరా. అసలు ఏం జరిగిందిరా? యాక్సిడెంట్ అయ్యిందిరా, స్పాట్ చనిపోయింది. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా? రోడ్డుకి రేపులు చెట్లు నడిచమన్నారా, మరేమంటారు? బాధపడతారా, అందుకే చెప్పలేదు. మరి శవాన్ని ఏం చేశారా? రూమ్లో పెట్టుకుని సెల్ఫీలు దిగుతున్నారా? ఏం చేస్తాం, బూడ్చాం. పూడ్చారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పకుండా పూడ్చారంటే అది పెద్ద క్రైమ్ రా. ఓహో, శవాన్ని ఇంగ్లీష్లో క్రైమ్ అంటారేమో. నాకంతా గందరగోళంగా ఉందిరా. ఎక్కడ పూడ్చారా శవాన్ని? నన్ను తీసుకెళ్ళంటారా అక్కడికి ఒకసారి? సరే పద, రండ్రా. చూడరా, చూడు. అడ్డంగా పాతావా, వెరైటీగా నిలువుగా పాతావా? అలా ఎలా పూడ్చావంటే మామూలుగానే కదా పూడ్చాం.
బా అలా ఎలా పూడ్చారా? రే అసలే బాధలో ఉంటే నీ డౌట్లేంట్రా? అలా ఎలా పూడ్చావంటే మామూలుగానే కదా పూడ్చాం. ఆ ఒక్క తోకే బయటకు వచ్చింది. తోకేంట్రా? మరి కుక్కకు తోకుండకుండా కొమ్ములుంటాయా ఏంట్రా? కుక్క ఆ, ఒరే నేను ఎదవనేరా, వెరైటీగా నన్ను మరీ ఎంత పెద్ద ఎదవని ఎలా చేయాలనుకున్నారా? అరే ఆఫ్టర్ ఆల్ ఒక కుక్క కోసం నా టైము ఎంత టైం ఎలా వేస్ట్ చేశారా? మీరంతా పిచ్చోళ్ళరా మీరు. ఒక్క నిమిషం రాజీవి, అంటే నీ దృష్టిలో ఒక కుక్క ప్రాణం అంత తేలిక? అంతేగా మరి. రే ఒక్క నిమిషం రా. స్వీటీ అంటే ఏదో పెద్ద ఫిగర్ అనుకున్నారా? ఆఫ్టర్ ఆల్ కుక్క పిల్లరా అది. అంటే నీ దృష్టిలో ప్రేమ అనేది ఒక అమ్మాయికి సొంతం. వెల్ డన్ రా. అంటే ప్రేమ పంచిన అమ్మా నాన్ని మర్చిపోతున్నారు, మనకు విద్య నేర్పించిన గురువుని మర్చిపోతున్నారు, తోడబుట్టిన తమ్ముడిని చెల్లెల్ని మర్చిపోతున్నారు, మన తోటే ఉన్న ఫ్రెండ్స్ని మర్చిపోతున్నారు. అరే మామ, ఒక అమ్మాయి అబద్ధాన్ని పడుతుంది, ఒక అబ్బాయి అందాన్ని పడతాడు. అందుకే ప్రతి అమ్మాయి అందాన్ని, అబ్బాయి అబద్ధాన్ని నమ్ముకొని బతికేస్తున్నారు. పోగొట్టుకోవడం సులభమేరా, కానీ పోగొట్టుకునేది తిరిగి తీసుకురావడం కష్టం. అరే జీవితేష్, ఈ లోకానికి బంధం అక్కర్లేదు, బంధానికి భాష అక్కర్లేదు, కానీ ఒక మనిషి బ్రతకడానికి ఒక స్నేహం ఉంటే చాలు. ఆ స్నేహం కావాల్సిన ప్రాణం అమ్మాయి కాదు, అమ్మాయి కాదు. ప్రేమ అనేది ఆకర్షణతో కానీ అందంతో కానీ చూసేది కాదు, అది మనసుతో చూసేది మాత్రమే. అలా చూసేదే స్వచ్ఛమైన ప్రేమ. ఒక చక్కటి సంబంధానికి కావలసిన మూడు విషయాలు: కన్నీరు రాని కళ్ళు, అబద్ధాలు చెప్పని పెదాలు, నిజమైన ప్రేమ. ప్రేమ అనేది ప్రయత్నంతో మొదలవుతుంది. అలా మేము చేసిన ఈ చిన్న ప్రయత్నమే ఈ స్వీటీ. బావా కుక్క పిల్లతో అరిపించారా? మరి ఏమనుకున్నా నాది డౌట్ రా. డైరెక్టర్ అన్నాక ఇప్పుడు డౌట్లేనా? రే డైరెక్టర్ అన్నాక డౌట్లు, ప్రొడ్యూసర్ అన్నాక పొరపాట్లు కామన్ రా. సరే అసలు నీ డౌట్ ఏంట్రా? అరే స్వీటీ చనిపోయిన విషయం నీకెలా తెలిసిందిరా? నేను చెప్తాను బాస్. పొద్దున వెంకటేష్ నాకు వచ్చి చెప్పాడుగా, చెప్పాడు. పక్క బెడ్షీట్ లో పడుకునేది ఎవరు అనుకున్నావు? మన సిద్ధియే. అవునా? యా, ఇంకో స్వీటీ కోసం వెళ్దామా? బాబోయ్ ఇంకో స్వీటీయా?